అయిపోయింది. హాయ్ గైస్, మా బాపట్ల పరిశిష్టదేవ మన్మధి అట్లే దక్షై పునఃమా తేన దేవ అమృత ఏకం తస్మై సరస్వతీ గృహే కేరకం తస్యై మధోపమ పావనాని సంతరే దేహే సుదుర్గాహి ప్రయతస్తి సుదుగాహి ప్రత్యక్షతః విశేష సంస్కారతః బ్రాహ్మణే మండయవాస్నే సర్వాధి సర్వదత్తే సర్వసః సచేతనచేతయతే సత్య ఏకో లోకాన్ గర్భవత్తా సర్వాన్ సమగ్నే యజ్ఞానాగం భవతా విశ్వేదాగం హితః దేవే జన్మాన్ జజనేవి ప్రజాపతి మనవే స్వల్పం దృశ్యేర్గర్భో గంధర్వ విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం పాఠేన బ్రహ్మణ బోధనం సముద్రాయాభ ఉత్తానాయాంగీర్సాయన వైశ్వానరాయణం వైశ్వానర పద్మదానాకామార్హత ఇవం పృష్టం గవం వందమానా సుమన్భే ప్రపూర్వచన యజ్ఞంత వేదం సమానమజ్ఞాపనీయా జాగ్రవే రాజాసో వరుణో నైతో దేవి దక్షిణ వైశ్వానరాయ రథం సేనామృతత్వం ఓం రాష్ట్రేషో అనమేవ భవాన యజ్ఞేమహే మృతదన్నో దిశస్వసన్నయే యజ్ఞుపదేశుపదే వాస్తస్మదే చర్మయా సగం తదా తే క్షీమ హిరణయాగాత్మచ్చ అభక్షే వరం నో యూయం మాట్లాడేదా మీ కోరిక తీరేసేపు అంతే కదా. వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక ఆరోపణ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పనిలోనూ ప్రతి విషయంలో కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పేదల పక్షపాతిగా పేదల కోసం తప్పించిన వ్యక్తిగా చేసిన వ్యక్తి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద లాస్ట్కి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు విషయంలో కూడా పంది కొవ్వు కలిసింది, జంతు మాంసం కలిసిందని చెప్పేసి రకరకాల పుకార్లు సృష్టించిన ఈ కూటమి నాయకులు ఈరోజు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేశాడో ఈరోజు మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు, సిబిఐ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంప్రోక్షణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఉదయగిరి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆలోచనతో ఈరోజు జల్దీ మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులందరి సమక్షంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై జగన్, జై మేకపాటి. అందరికీ నమస్కారాలు. వెంకటేశ్వర స్వామికి నా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ నేను మనస్ఫూర్తిగా నిజాలే చెప్తున్నాను. ఎవరైనా అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. పంది కొవ్వు కలిపినారు ప్రసాదంలోని మన హిందూ మతాన్ని, మన భారతదేశంలో హిందూ మతం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించు 70-80% హిందువులు ఉంటే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేదానికి అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఏదైనా కలిసిందంటే నువ్వు నిరూపించు.
సుప్రీంకోర్టు ఉంది, సిబిఐ ఉంది, రకరకాలైన సంస్థలు ఉన్నాయి. వాటి అందరి చేత తెలిపి ఏమీ లేకుండా ముందు కొవ్వు, పంది కొవ్వు, జంతు కొవ్వులు చేసినారని హిందూ మతానికి సంబంధించిన అందరికీ హృదయంలో ఎంతో బాధ కలిగించే మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా వెంకటేశ్వర స్వామి మీద చేశారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వాళ్ళని శిక్షిస్తాడని నేను మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ గత 3 సంవత్సరాల క్రితం శ్రీవారి లడ్డులో ఆ జంతు మాంసం కలిపింది, గువ్వు కలిగిందని అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఎన్నో అభాండాలు వేస్తూ ఆయన మీద ఎన్నెన్నో చేశారు. కానీ ప్రజాపక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో వాళ్ళకి సిగ్గు రావాలి. గతంలో చేసిన ఎన్నో విధంగా ఎవరికి చేయనటువంటి పనులు జగన్మోహన్ 5 సంవత్సరాలు చేస్తే ఈరోజు సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రజల ముందు ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంటే ఈరోజు ఏమి చేయలేక 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఈరోజు కేవలం ఇట్లాంటి చిన్న ఏదో మభ్యపెట్టే మాటలు తప్ప ఇంకేం ప్రజా కార్యక్రమాలు ఏం చేయలేదు. దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా మెప్పులు పొందాలి. కానీ ఇట్లాంటి దొంగ వ్యవహారాలు హిందూ మతం అనేది ఈరోజు గత లక్షల సంవత్సరాల్లో ఉన్నటువంటి హిందూ మతం, ఆ హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడు సిగ్గుసేటు. మీరు హిందువులే, ఇంకా సిగ్గు తెచ్చుకొని దయచేసి ప్రజల కోసం, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా కాపాడి ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జనసేన పార్టీ పెట్టింది మేము అన్ని తప్పుల్ని మేము విమర్శించేదానికి, ప్రశ్నించేదానికి అని పవన్ కళ్యాణ్ పదే మాట్లాడుతున్నాడు. మేము వింటున్నాం, మనం అందరం కూడా వింటున్నాం. ఈరోజు ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యం ఒక పక్క కేసులు, దుర్మార్గమైన కేసులు, ఒక పక్క లడ్డును గురించి జంతు కొవ్వు, పంది కొవ్వు, చేపల పులుసు ఇవన్నీ కలిసినాయని ప్రచారం చేస్తూ ఉంటే ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా. ఈ సభాముఖంగా నువ్వెందుకు ప్రశ్నించలేకున్నావు? తప్పు చేసినట్టు ప్రశ్నిస్తానని కదా నువ్వు పార్టీ పెట్టింది. ఈరోజు ఎందుకు ప్రశ్నించలేకున్నావు? సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మాకు సమాధానం చెప్పాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం మన తిరుమల, ఎంత పవిత్రమైన తిరుమల లడ్డు మీద ఇలాగా దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు చేసే పనులు ఏమి జనాల్లోకి వెళ్ళట్లేదని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్గా ఈ తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేస్తే దాని సనాతన ధర్మం అంటే ఎక్కడున్నది సనాతన ధర్మం? కనీసం లడ్డులో ఇంత క్లీన్ షీట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడం మన దురదృష్టకరమని మాట్లాడుతూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం 2024లో మేము కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి 2024 ఎలక్షన్లో అధికారంలోకి రావడం జరిగిన తర్వాత 6 నెలలు వాళ్ళు పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయినందువలన ఈ ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని మళ్ళా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మాజీ సీఎం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు అన్ని జనాల్లో ఉన్నాయి కాబట్టి ఆ పాలనను పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఆ రోజు ఒక సిట్టు, వాళ్ళ సొంత సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్లో వాళ్ళు ఈ సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జంతువులు కొవ్వు కలిసింది, చేపల నూనె కలిసింది, అనేకమైనటువంటి జంతు కొవ్వులతో నెయ్యిని తయారు చేసి, అదేవిధంగా ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వేల కోట్లు దోచుకున్నారని చెప్పేసి ఆరోపించి ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు సిబిఐని నియమించాలి, సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు సిబిఐని ఏర్పాటు చేసి ఈ
స్వచ్ఛందమైనటువంటి సిట్ను కూడా తొలగించి సిబిఐ ద్వారా విచారణ జరిపించి ఈరోజు వాళ్ళు ఒక షార్ట్ షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఆ షార్ట్ షీట్లో ఏం చెప్పారంటే పూర్తిగా ఎటువంటి జంతు కొవ్వు కానీ ఎటువంటి ఔషధాలు కానీ ఎటువంటి కల్తీ జరగలేదు ఈరోజు అని చెప్పి నెల్లూరు కోర్టులో ఈరోజు వాళ్ళు షార్ట్ షీట్ దాఖలు చేసినటువంటి సిబిఐ ఈరోజు 3 కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద ఏమీ సమాధానం చెప్పలేక కూడా అల్లాడిపోతూ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అదేవిధంగా ఈరోజు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జల్లంకి మండల కన్వీనర్ మన ఇసుక మదన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా జల్లంగిలో నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. నేను తీయకుండా ఇంకెవరు తీస్తారు కానీ నీట్గా తీయాలి. అలా ఉంది. నువ్వు నెంబర్ 1 కదా మేడం. తాత నాకేదో స్కిల్ ఇచ్చేస్తాడు ఇప్పుడు చిన్నంగా. గోవింద అందరూ పెట్టు, కొద్దిగా పెట్టు, బయట ఉండవు కూడా పెట్టు. పెట్టు